నమస్తే, మీ పేరమ్మా? నా పేరు కే రాధా అండి. రాధా గారు ఏం చేస్తారండి? వ్యవసాయం పనేనండి. ఎలా ఉంది మరి ఓవరాల్గా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, అసలు ఎలా ఉంది పరిపాలన? మరి ఎన్నడూ చూడని విధంగా మరి కూటమి ప్రభుత్వం మరి చాలా బాగా చేస్తున్నారు. అలాగే మరి బస్సు ఫ్రీ కానీ, మరి గ్యాస్ డబ్బులు కానీ, అలాగే మరి తల్లికి వందనం కానీ ఎప్పుడు కూడా మరి గత ప్రభుత్వంలో అయితే ఒక్క పిల్లకి అన్నారు, ఒక్క పిల్లకు కూడా అమౌంట్ పడని పరిస్థితి. మరి ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. మరి నాకైతే 3 పిల్లలు, పెద్ద పాప బీటెక్, 2 పిల్లలకు కూడా తల్లికి వందనం పడినాయి. మరి కూటమి ప్రభుత్వం మాకు చాలా మేలు చేసింది. మరి అలాగే ఎస్సీ రిజర్వేషన్లో కూడా మరి ఉచిత బస్సు కూడా మరి ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మరి పిల్లలకి మాకు కానీ ఆధార్ కార్డు చూపిస్తే మరి ఉచితంగా చాలా చక్కగా మరి బస్సు ఫ్రీ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం మాకు బాగా మేలు చేసింది. మరి ప్రభుత్వం చేసిన మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. మరి సీఎం గారు చంద్రబాబు గారి పాలన కూడా, మరి డిప్యూటీ సీఎం గారి పాలన కూడా, అలాగే ఉపాధి హామీ పనుల్లో కూడా మాకు చక్కగా అమౌంట్ కూడా వారం వారం కూడా వేసి చక్కగా మాకు ఇంట్లో అన్ని విధాల ఆర్థికంగా కూడా చాలా బాగా చక్కగా చేశారు. ఇక్కడ 2 ఏళ్ల పాలనలో అసలు ప్రజలకు ఉపయోగపడుతున్న ఒక్కొక్క పని కూడా చేయట్లేదు, వెన్నుపోటు పాలనే తప్ప ప్రజలకు ఉపయోగపడంగా చేయట్లేదు అని నిజంగా ఆ విధంగా జరుగుతుందంటారా? అసలు అట్లా లేదండి. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో అయితే 7ంటికి వెళ్ళి ఉపాధి పనికి 12 దాకా మమ్మల్ని ఎండలో కూర్చోబెట్టిన రోజులు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డిప్యూటీ సీఎం గారు, మీరు 6ంటికి వెళ్ళి ఎండలో మాత్రం ఉండొద్దు, టయానికి వచ్చేసేయండి పని చేసుకుని, అలాగే మీకు తగిన అమౌంట్ కూడా వేస్తామని. అంటే గత ప్రభుత్వంలో అయితే 100 రోజుల పనే, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో 125 రోజులు పని కల్పించారు మాకు. మరి ఎప్పుడు కూడా వ్యవసాయం పనులు ఉండవు, లేనప్పుడు కూడా మరి ఎక్కువగా రోజులు పని పెంచమని డిప్యూటీ గారు చెప్పడం జరిగింది. మరి అమౌంట్ కూడా మాకు వారం వారం మరి 1900, 1800 వారానికి అలా పడటం మాకు చాలా బాగా నచ్చింది. డిప్యూటీ గారు మీ కూతురు ఎవరైతే బీటెక్ చదువుతుంది అంటున్నారు కదా, చదువుతుందా, అయిపోయిందా చదువు? చదువుతుంది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. మరి ఇప్పుడు చదువుతుంది, మరి చదివే అయిపోయిన లోపు ఇక్కడ జాబ్స్ ఏమైనా కల్పిస్తుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం? తప్పకుండా కల్పిస్తారు. ఎందుకంటే మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కాబట్టి అసలు పిల్లలకేంటి మరి నేను చెప్పవసరం లేదు, అది అందరికీ తెలుసు. మరి ఎన్నో కంపెనీలు మన ఏపీకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మా పెద్ద పాప మాలాంటి వాళ్ళని చాలామంది ఆదుకుంటారు లోకేష్ గారు. మరి ఇంత విద్యాశాఖలు అభివృద్ధి చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇక్కడ లోకేష్ గారి పనితీరు కూడా సరిగ్గా లేదు, విద్యాశాఖను పట్టించుకోవట్లేదు, దోచుకున్న కాన్సెప్ట్ అని వేస్తున్నారు. అసలు విద్యాశాఖల గురించి ఆలోచించట్లేదు లోకేష్ అంటున్నారు. మరి నిజమైన అదంతా అబద్ధం అండి. ఎందుకంటే ప్రతి ఉద్యోగస్తులకి తెలుసు అది. ఎందుకంటే ఆయన ఎన్నో మరి గూగుల్ కానీ అవన్నీ తీసుకురావటం మరి ఏనాడు లేదు, ఏ సంవత్సరము లేదు. మరి 10th క్లాస్ పిల్లలకి 500 ఇంకా అబోవ్నే వచ్చినాయి. మరి అయితే నేనైతే ఎప్పుడు కూడా అంత అబోవ్ మార్క్స్ చూడలేదు. లేదు, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారు కాబట్టి ఆయనకు అంతా తెలుసు. ఆయన ఎలక్ట్ అవ్వడమే కాక ఉపాధ్యాయులు కూడా ఎలక్ట్ చేశారు. ఎంత చదువురాని పిల్లలకు కూడా ఈ రోజున 500 మార్క్స్ రావడం చాలా గ్రేటు. దోచుకో అనడం అది జగన్ గారికి వర్తిస్తుంది కానీ లోకేష్ గారికి వర్తించదు. అలా చెప్పడం కూడా చాలా తప్పు. చదువుకునే పిల్లల మీద అలాంటి మాటలు చెప్పకూడదు. ఇక్కడ డిఎస్సి గురించి మాట్లాడడం, దాని మీద ఏమైనా అవగాహన ఉందమ్మా మీకు? తెలుసు. అంటే డిఎస్సి ఎప్పుడు కూడా అదేంటే మరి వైసీపీ ప్రభుత్వంలో ఏదో అలా రికమెండేషన్ మీద అలా వెళ్ళిపోయినాయి. కానీ కూటమి ప్రభుత్వంలో రికమెండేషన్ లేదు. ఎవరో ప్రతిభను బట్టి వారిని ఎంపిక చేయటం, కష్టంగా ఇచ్చేయటం. అంటే ఎలాగంటే మా ఊర్లో కూడా అమ్మాయికి ప్రతి సంవత్సరం డిఎస్సిలో రాయటం అలా జరిగింది, కానీ తనకి ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఈ నారా లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో అమ్మాయికి టీచర్ జాబ్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ని 15 లక్షలు చెప్పుకుండా అమ్ముకున్నాడు లోకేష్ అని చెప్పి అంటున్నారు. నిజం కాదు అది? 15 లక్షలు కాదు కదా, 15,000 కోట్లు ఇచ్చినా కూడా అలా అమ్ముకునే ప్రభుత్వం కాదు. ఎందుకంటే ఆ వచ్చినవి కూడా టీచర్స్ వైసీపీ వాళ్ళే చెప్పారు, మేము వైఎస్ దాంట్లో ఇచ్చేసాము, మాకు రాలేదు, లోకేష్ గారు మాకు ఇచ్చారు, అందుకు ఆయనకు ధన్యవాదాలు అని కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల? చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదు. మన భవిష్యత్తు ఎలా ఉన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుంది, చాలా చక్కగా ఉంది
అని మేము అనుకుంటాం. ఎందుకు ఇక్కడ కూటమి ప్రభుత్వం అంటే అంత నమ్మకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత కారణం ఏంటి గత 5 ఏళ్ల పాలనలో? ఎందుకంటే ఈ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చేసిందే చేసి వాళ్ళ ఎవరినైతే ఎదుటి వాళ్ళని తిడతారో వాళ్ళకే పదవులు, వాళ్ళకే జాబ్స్ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వంలో అలా కాదు. ఎందుకంటే అందరూ మన ప్రజలే అని సీఎం గారు, డిప్యూటీ గారు, మరి నారా లోకేష్ గారు అనుకున్నారు. కాబట్టి పార్టీలు వేరైనా సరే మన పార్టీ వాళ్ళకే చేయాలన్న ఇది లేదు. ఇక్కడ అందరినీ పట్టించుకున్నారు, అందరికీ సమానంగా చేశారు. మరి వాళ్ళు అంటున్నారు ఈ రోజున మహిళలంతా కూడా మా పక్షానే ఉన్నారు, మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ, మహిళలు కూడా మా పక్షాన మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఒక మహిళగా దాని మీద మీ రియాక్షన్ ఏంటమ్మా? నిజంగానే గెలిపిస్తారు వైసీపీ పార్టీని? వైసీపీ పార్టీని గెలిపించడం అంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పోలీసులు ఏదైనా బైక్ మీద వెళ్తున్నామంటే లేడీస్కి విలువిస్తారు. కానీ అలాంటి విలువ అనేది వైసీపీలోనూ ఏ పక్షాన కూడా అసలు లేదు. ఎందుకంటే ఎక్కువగా వినయం, విధేయత అన్నది కూటమి ప్రభుత్వంలో ఉంది స్త్రీల పట్ల. ఆ వినయం, విధేయత అనేది వైసీపీ వాళ్ళకి లేదు. అసలు ముఖ్యమంత్రి గారు మరి జగన్ గారు మరి అప్పుడు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయనే ఇవ్వలేదు రెస్పెక్ట్ స్త్రీలకి. ఆయన కింద ఉన్న ఈ పిల్లకలకి ఏమొస్తుంది ఆ రెస్పెక్ట్ అనేది? మర్యాద ఏదైనా పునాదిలో గట్టి ఉంటే పిల్లర్స్ గట్టిగా ఉంటాయి. అక్కడ అసలు ఆ పునాదిలోనే లేదు. అలాంటప్పుడు ఎలా ఇస్తారు మహిళలకి? ఇప్పుడు స్త్రీలకి గౌరవం ఇచ్చేవాడైతే తన చెల్లిని ప్లస్ తన తల్లిని కూడా తను దూరం చేసుకునేవాడు కాదు. మరి అలా ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, బయట ఎవరెవరో మహిళలకి ఎందుకు ఇస్తారు? ఎలా ఇస్తారు? అసలు ఇవ్వరు కదా. మరి స్త్రీలకి మరి కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి 30% రిజర్వేషన్లు మాకు కల్పించారు. మరి తల్లిని చెల్లిని పట్టించుకుంటే బయట స్త్రీలకి ఆయన మర్యాద ఇస్తాడని నేను అనుకుంటాను. 2029లో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? పక్కాగా కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అనే మేము స్త్రీలమంతా మహిళలమంతా కూడా సీఎం గారిని గెలిపించుకుంటాము. ఇందులో ఎందుకమ్మా అంత నమ్మకం ఏంటి? చంద్రబాబు కానీ ఇటు లోకేష్ అంటే అంత నమ్మకం ఏంటి అసలు? మీకు ఏం చేస్తున్నారండి? సీఎం గారు అయితే మరి మాకు అన్ని విధాల మహిళలకి తోడుగా ఉన్నారు. మరి మా పిల్లల భవిష్యత్తు చదువులో కానీ అన్నిట్లో కూడా మరి ఎన్నడూ లేని రిజల్ట్స్ కూడా మా ఇంటర్కి కానీ 10th కానీ కల్పించారు. మరి మేము అట్లా కూటమిని తప్పకుండా గెలిపించుకుంటాము.